కామెడీలో వీళ్ళిద్దరికి సూపర్ టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్. సో అప్పుడేంటంటే నాకు నేను కామెడీ అంటే డాన్స్ సీన్ చేసినప్పుడు అందరూ కూడా ఎక్కువ నాకు చెప్పింది ఏంటంటే కామెడీ టైమింగ్ అది చాలా బాగా డీల్ చేసావు ఇప్పుడు అని అందరూ కూడా చాలామంది ఫోన్ చెప్పడం. అప్పుడు వెంకటేష్ బాబు లాంటి స్టార్ తోటి ఆయన టైమింగ్తో చేయడం నేను బాగా ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే కామెడీ ఆయన సూపర్ టైమింగ్లో ఉంది. సో అందుకని ఏంటంటే బాడీ గార్డ్లో అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి కూడా. మనసున నిన్ను చూసా మాయగా, ప్రతి క్షణమున వశమవుతా, ప్రతి జనమున జతనవుతా, ప్రతి కల నేనవుతా ప్రేమగా. ఇప్పుడు మొదటి సినిమా మీరు ఒక కథ అనుకొని స్టేట్ సినిమా చేశారు, తర్వాత ఒక రీమేక్ అనగానే జనరల్గా రీమేక్లకు ఏమంటారంటే స్టేట్ సినిమా చేసిన దానికంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది, కథ మీద ఎక్కువ కసరత్తు చేయాల్సి ఉంటుంది అంటారు. సో మీకు ఈ విషయంలో ఎదురైన ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా ఏంటంటే నేను డాన్స్ సీన్ నా ఓన్ స్క్రిప్ట్, మనకు ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఇలా ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు బాడీ గార్డ్ ఆల్రెడీ 3 లాంగ్వేజ్లో ప్రూవ్ అయిన స్క్రిప్ట్, అన్ని లాంగ్వేజ్లో పెద్ద హిట్ అయిన సినిమాని ఇప్పుడు మనం డీల్ చేస్తున్నాం అంటే 100% ఏంటంటే అందరికీ కూడా ఇది గోపి ఎలా దీన్ని డీల్ చేస్తాడు అనేది ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళందరూ అంటే బెటర్ ఫిల్మ్ ఇవ్వడానికి మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఏంటంటే ఈ స్క్రిప్ట్ మన లక్ ఏంటంటే వెంకటేష్ బాబుకి నేను చెప్తున్నాను కదా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కాబట్టి దానితో వెంకటేష్ బాబు బాడీ లాంగ్వేజ్కి మేము సీన్స్ అన్నీ మార్చుకోవటం. తర్వాత దీనికి కోన వెంకట్ గారు నేను కూర్చొని మేము మళ్ళీ మా టీం ఉన్నారు రైటర్స్, వెలిగొండ శ్రీను, బాబీ అని అసోసియేట్ చక్రి, మేము అందరం కూర్చొని దీన్ని ఇంకా బాగా వెంకటేష్ బాబు కామెడీ టైమింగ్లోకి తీసుకొచ్చేసి అలానే స్క్రీన్ ప్లే మార్చుకుంటూ అంటే ఎక్కడెక్కడ పర్టికులర్గా ఏంటంటే దీంట్లో యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ ఫిలింలో. వెంకటేష్ బాబుకి ఒక లక్ష్మి తర్వాత మళ్ళీ అలాంటి ఫుల్ టైం యాక్షన్ సినిమాని మళ్ళీ బాడీ గార్డ్లో చూడొచ్చు. ఎక్స్పెక్ట్ చేయని యాక్షన్ ఉంటుంది, ఫైట్స్ చాలా బాగా చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టరు. ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది, పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. బాడీగార్డ్ వెంకటాద్రి గారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అంటే మూడు లాంగ్వేజ్ల్లో బాడీ గార్డ్కి మీరు అంటే లాంగ్వేజ్కి ఏదైనా డిఫరెంట్ గమనించారా? హిందీకి వచ్చేటప్పటికి ఒకలా అంటే మలయాళం డెఫినెట్గా వాళ్ళ నేటివిటీకి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, మన నేటివిటీకి మనం చేంజ్ చేసాం. డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను బాడీ గార్డ్ అన్ని బాడీ గార్డ్లో బెస్ట్ బాడీ గార్డ్ మన తెలుగుదే అవుద్ది అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు టైలర్ మేడ్ సబ్జెక్ట్ అన్నారు వెంకటేష్ గారికి, అంటే అదర్ బాడీ గార్డ్స్లో చూస్తే ఎలాంటి మార్పులు ఉంటాయంటారు సినిమా కథలో కానీ కథనాల్లో కానీ? అంటే బేసిక్ పాయింట్ అన్నిట్లో ఒకే ఉంటుంది, మనం ట్రీట్మెంట్ మారుతుంది. అంటే సీన్స్లో మనం అంటే కథను చెప్పే దాంట్లో ఆ సీన్స్ స్క్రీన్ ప్లే అన్నీ మార్చుకొని ఇంకా ఎక్కువ కామెడీని మిక్స్ చేసి వెంకటేష్ గారు ఆలీ మధ్య ఉండే కామెడీ సీన్స్, అలానే జయప్రకాష్ రెడ్డి గారు, వేణు మాధవ్ వీళ్ళందరితోటి కామెడీ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి.